దసరాలో కూడా సాయి సార్తో చేశాను, ఫైట్ చేయలేదు. ఫస్ట్ డే నాది ప్రామిస్ సార్, నాది గే క్యారెక్టర్ అనుకున్నాను సార్. నన్ను ఒక లేడీ గెటప్ వేసేటోని పిలుస్తున్నాడు అంటే ఏదో గే క్యారెక్టర్ ఏదో అనుకున్నాను, కానీ వచ్చి సార్ నాకు రెడ్ షర్ట్ వేసి గెటప్ వేసి నువ్వు రవి సార్ గల్లబట్టి కొట్టాలంటే ప్యాక్ అయినాయి సార్. నా తోటి కాలే సార్, నిజం సార్, నా తోటి కాలే. అప్పుడు ఆడొక బూత్ మాట ఉంటుంది, సార్ అన్నాడు అనరా అన్నాడు. అమ్మ నీ కాలుమొక్తా సార్, నేను అనలేను సార్ అన్న. అంటే ఏం కాదు అనరా అన్నాడు. మీరు వచ్చేటప్పటికే నేను చెమటలతో తడిచిపోయినా సార్. మీరు అనుకున్నారు ఆ స్ప్రే కొట్టారేమో అనుకున్నారు సార్, కానీ అప్పటికే నేను మిమ్మల్ని చూసి తడిచిపోయాను సార్ అప్పటికే. కానీ గల్లబట్టి కొట్టిన ట్రైలర్లో ఉంటుంది, సినిమా చూసిర్రు, అది సింగిల్ టేక్లో ఓకే అయింది, హ్యాపీ ఫీల్ అయినా. తర్వాత ఫైట్ జరుగుతుంది. నేను 42 సినిమాలు చేశాను సార్, ఏ హీరో కూడా నాకు ఇంత కంఫర్ట్ ఇవ్వలేదు సార్. మీరు ప్రతి దగ్గర ఏం చెప్తున్నారంటే అరే చూసుకున్నావా ఓకేనా ఫైటు, ఓకేనా ఫైట్. సార్ నేను అంత అద్భుతంగా ఫైట్ చేయడం ఏంటి సార్? ఎన్ని ప్రొడక్షన్ హౌస్ల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి సార్. ఈ 3 డేస్లోనే ఒక 7 ప్రొడక్షన్ హౌస్ల నుంచి నాకు కాల్స్ వచ్చినాయి సార్. ఒరే నువ్వు నాగులుగాడేనా, ఇంత కుమరకంటే మేము నమ్ముతలేం రా నాయన, మతిపోతుందిరా నాయన అని. అదంతా మీరు ఇచ్చిన ఇదే సార్. ఆది కూడా సార్, మీ ఫైటరు ఆదినారాయణ మీ గురించి చెప్పి చాలా సపోర్ట్ చేసిండు. మీకు నిజంగా సార్ ఒక్కటైతే గ్యారంటీ చెప్తా, మన ఇండస్ట్రీలో కాదు ఎక్కడైనా 100 మంది హీరోలు ఉంటే 100 మందికి 100 రకాల ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ 100 రకాల మంది ఫ్యాన్స్, 100 హీరోల ఫ్యాన్స్ ఒకే ఒక వ్యక్తిని ఇష్టపడే వ్యక్తి మన రవితేజ సార్. ఆయనకు సపరేట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటూ లేదు, అందరు హీరోల ఫ్యాన్స్ కలిసి ఇష్టపడే మనిషి ఆ సారు. అంత మంచి సారు. మీరు ఇక్కడ నైట్లో ఫైట్ జరిగేటప్పుడు కూడా ప్రతిదీ అరే తాగుతుంది చూసుకో, సరేనా, నీకు కంఫర్టేనా, నీకు